సాధారణంగా ఆడవాళ్ళకి ఏదైనా అలంకారమే. అట్లనే గోరింటాకు కూడా మంచి అలంకారం. అంటే ఏది పెట్టినా మహిళలకి అందంగా ఉంటుంది, అలంకరణగా మారిపోతుంది అది ఆటోమేటిక్గా. సో మీకు చిన్నతనంలో గోరింటాకుతో ఉన్నటువంటి అనుబంధం ఇప్పుడు ఈ రోజుల్లో మీ పిల్లలు కానీ వాళ్ళు గోరింటాకు పెట్టుకోమంటే అబ్బా వాసన వస్తుంది అని ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు పిల్లలు. అంటే ఈ వాసన ఇది మనకి చిన్నప్పుడు ఇష్టం, బట్ ఇప్పుడు జనరేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా. సో కోన్లు అంటే క్విక్ యాజ్ లైక్ మ్యాగీ లాగా కావాలి అంటారు. సో మరి గోరింటాకుని మరి మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీకు తెలిసిన పిల్లలు కానీ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఏంటి? పిల్లలకి గోరింటాకున్న బంధం నిజంగా చెప్పాలంటే మేము బాలగోకులం ద్వారా పిల్లలకి ఎవ్రీ పండగ ఎలా జరుపుకోవాలా అన్నది మా గ్రీన్ రిచ్లో 31 వాడు మీకు కూడా తెలిసిన విషయం ఇది. బాలగోకులంలో పిల్లలకి ఏ పండగ ఎలా జరుపుకోవాలా, మట్టి తీసుకొచ్చి వినాయకుడిని తయారు చేయాలా, ఈ ఆషాఢ మాసమే కాకుండా ప్రతి నెలకొకసారి మన ఆషాఢ మాసం లాగానే పిల్లలకు అందరికీ గోరింటాకు పెట్టడం, న్యాచురల్గా వచ్చే ఆ కోన్లు వాడకుండా అవన్నీ కెమికల్స్ వాడతారు. ఇప్పటికీ కూడా మా పిల్లలందరూ కూడా, మా పిల్లలే కాదు మా సరౌండింగ్ పిల్లలందరూ కూడా గోరింటాకే ప్రిఫర్ చేస్తారు. ప్రతి ఇంటికి చెట్టు ఉందండి మా ఇంట్లో, అది మీకు కూడా తెలుసు. గ్రీన్ రిచ్లో కూడా మన శ్రీ విద్యా టౌన్షిప్లో కూడా ప్రతి ఒక్క పండగకి మేము బాలగోకులం ద్వారా కూడా మనం అందరము పిల్లలకి నేర్పించేది ఏంటి అంటే ఫెస్టివల్స్ ఎలా చేసుకోవాలా అన్నది మనం ఖచ్చితంగా పిల్లలకి తెలియజేయాలని ప్రతి పేరెంట్కి కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మా మహేశ్వరం నియోజకవర్గం మహిళలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మంచి భోజనము అరేంజ్ చేయడము, సునీతక్క కూడా మేడం సహకారము ద్వారా, మా సునీత సహకారం ద్వారా మేము మొత్తం నియోజకవర్గం మహిళలందరము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది.